మోషే సుఖోపవాసములు. ఎన్నిక జనాంగము 2. వాక్యభాగము నిర్గమకాండము 33 1-16 ధ్యానవచనము యోహాను 14-2 ప్రార్థన. తండ్రి, నీ ఏర్పాటును నీ పిల్లలైన ఇశ్రాయేలీయులతో నీవు స్థిరపర్చినావు గనుకనే వారిని అన్ని కష్టస్థితులలో నుండి విడిపించి కనానుకు చేర్చినావు. మేమును ఆ ఎన్నిక జనుల అంతస్తులో నుండుటకు వారికి కలిగించిన భాగ్యములను మాకును కలిగించి నూతన యెరూషలేమునకు ఆయత్తపరచుటకు నేటిదిన వాక్య వర్తమానమును అందించుమని యేసునామమున వేడుకొనుచున్నాము. ఆమేన్. వాక్య సందేశం. దేవుని ప్రియ జనాంగమా, మన ప్రభువైన యేసుక్రీస్తు యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనములో మనకొక ప్రాముఖ్యమైన వాగ్దానము చేశారు. మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఆయన పరలోకంలో మన కొరకు సిద్ధపరుస్తున్న ఆ స్థలానికి వెళ్లడానికి దేవుడు యుగయుగాలలో మానవాళిని ఏ విధంగా క్రమపరుస్తూ వచ్చారో ఈరోజు మనం ధ్యానిద్దాం. మానవ చరిత్రను మరియు దేవుని ఎన్నికను మనం పరిశీలిస్తే 5 రకాల వర్గాలను చూడవచ్చు. 1. మిశ్రమ జనాంగము, ఆదాము నుండి అబ్రాహాము వరకు ఉన్న ప్రజలు. 2. ఎన్నిక జనాంగము, యూదులు, అబ్రాహాము తరువాత నుండి క్రీస్తు వరకు దేవుని ప్రత్యేకింపు పొందిన యూదులు. 3. క్రైస్తవ జనాంగము, క్రీస్తు నుండి యుగాంతము వరకు పిలువబడిన క్రైస్తవులు. 4. ఆత్మీయ మిశ్రమజనము, క్రీస్తు తరువాత నుండి ఇప్పటివరకు క్రైస్తవ మతములో ఉన్నప్పటికీ లోకంతో కలిసి జీవిస్తున్న మిశ్రమజనము. 5. పెండ్లికుమార్తె సంఘము, ఉత్తమ ఎన్నిక జనము. ఈ మిశ్రమజనములో నుండి దేవునికి పరిపూర్ణంగా లోబడి ఆయనకు ఇష్టమైనవారుగా జీవించే ప్రత్యేకమైన కొద్దిమంది. వీరే పెండ్లికుమార్తె సంఘముగా ఏర్పరచబడ్డారు. హెచ్చరిక. పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఈ సత్యాలు మన జీవితాలకు దేవుడు అమర్చిన నోటీసు బోర్డులు, నోటీస్ బోర్డ్స్ వంటివి. పిలువబడినవారు అనేకులు, కాని ఏర్పరచబడినవారు కొందరే. మొదటివారు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు. రోడ్డుమీద ప్రయాణించేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఉంచిన హెచ్చరిక బోర్డులను మనం చూడకుండా వెళ్తే తప్పు ఎవరిది? అలాగే వాక్యమనే నోటీసు బోర్డును చూసి మన జీవితాలను సరిచేసుకోకపోతే నష్టం మనకే. ప్రభువు మధ్యలో ఉన్న ఎన్నిక జనాంగమైన యూదులను ఎలా సిద్ధపరిచాడో, వారి కొరకు ఏమి సిద్ధపరిచాడో మనం గ్రహిస్తే మన కొరకు ఆయన ఎంత గొప్ప నిత్యత్వమును, నూతన యెరూషలేమును సిద్ధపరిచాడో అర్థమవుతుంది. ఏ యుగంలో ఉన్నవారైనా దేవుని భయములో, పరిశుద్ధతలో నడిచిన భక్తులు మోక్షమునకు చేరుకుంటారు. వాక్యాన్ని నిర్లక్ష్యము చేసినవారు నశించిపోతారు. కాబట్టి ఈ చివరి దినాలలో మనం కేవలం పిలువబడిన వారిగా మాత్రమే కాకుండా క్రీస్తుకు ఏర్పరచబడిన పెండ్లికుమార్తె సంఘముగా రూపాంతరం చెందుదాం. ఫిలిప్పీ జైలరు, నేను రక్షింపబడుటకు ఏమి చేయవలను అని అడిగినప్పుడు పౌలుగారు, ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటివారును రక్షణ పొందుదురు అని ఒక్క మాటలోనే చెప్పారు కదా. బైబిలంతా చదవాలా? ఈ రక్షణ సంకల్పమంతా నేర్చుకోవాలా అని కొందరు నిందించవచ్చు. కాని ఆలోచించండి. బాప్తిస్మం పొందేటప్పుడు ఆరంభంలో కొంచెమే చెప్తాము. కాని బాప్తిస్మం పొందిన తరువాత మిగతా ఆత్మీయ సంగతులన్నీ నేర్చుకోవాలి కదా. మనుష్యుల రక్షణ కొరకు మరియు హెచ్చరిక కొరకు దేవుడు బైబిలును ఒక నోటీసు బోర్డు వలె మన ముందు ఉంచాడు. ఆ బోర్డుపై ఉన్నది అంతా చదవకపోతే తప్పు ఎవరిది? దేవుడు 3 జనాంగముల, మిశ్రమజనము, యూదులు, క్రైస్తవులు చరిత్రను మన కొరకే వ్రాయించిపెట్టాడు. వారందరికంటే మనకు దేవుడు ఎక్కువ ఆత్మీయ ధనమును, వాక్య వెలుగును ఇచ్చాడు. గనుక అందరికంటే మనమే బైబిలును ఎక్కువ నేర్చుకుని సిద్ధపడాలి. మిశ్రమజనము కొరకు దేవుని రక్షణ ప్రణాళిక. ఆరంభంలో ఉన్న మిశ్రమజనము కొరకు దేవుడు ఆదాముకు ఇచ్చిన వాగ్దానము, షేముకు ఇచ్చిన వాగ్దానములను రాత్రివేళలో దీపములవలే ఉంచాడు. అరణ్యములో మోషే ఎత్తిన ఇత్తడి సర్పమును చూచి ప్రజలు ఎలా బ్రతికారో ఆ వాగ్దానములను బట్టి వారు రక్షణ పొందారు. నోవహు చరిత్ర, నోవహుతో చేసిన నిబంధన, ఆకాశంలో దేవుడు ఉంచిన వర్షధనుస్సు, రైన్బో, ఇవన్నీ దేవుడు వారిని పరలోకమునకు తీసుకెళ్లడానికి ఉంచిన దీపస్తంభాలు. మన ధ్యానము మరియు స్తుతి. ఆకాశంలో వర్షధనుస్సును చూడగానే విశ్వాసి యేసు ప్రభువును స్తుతించాలి. దేవా, నిత్య నాశనము లేదా శ్రమల కాలపు మరణము మాకు రానివ్వకుండా నీ కృపా వాగ్దానము చేత మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రము అని కృజ్ఞతలు చెల్లించాలి. దేవుడు మనకిచ్చిన కృపా వాగ్దానమును జ్ఞాపకము చేసుకుని ఆయన ఇచ్చే కృపాదానమును పొంది ఆ కృపానందములో జీవించాలి. ఆ కృపను పోగొట్టుకోకుండా నిలుపుకున్నప్పుడే
అది మన జీవితంలో నిత్యత్వానికి నడిపించే కృపావరము అవుతుంది. కాబట్టి బైబిలులోని ప్రతి సత్యాన్ని శ్రద్ధగా నేర్చుకుంటూ దేవుడు మన కొరకు సిద్ధపరిచిన శ్రేష్టమైన నూతన యెరూషలేము అనుభవంలోనికి ప్రవేశించడానికి మనల్ని మనమే సిద్ధపరుచుకుందాం. దేవుడు ఆకాశంలో ఉంచిన ధనస్సు ద్వారా తన మహాకృపను బయలుపరిచాడు. కృప అనేది 2 భాగముల సత్యం. 1 నేను మిమ్మల్ని నాశనము చేయను, దేవుని కోపము నుండి రక్షణ. 2 నేను మిమ్మల్ని రక్షించెదను, దేవుని నిత్యత్వపు ప్రణాళిక. ఈ 2 ఉద్యోగములు కలిపితేనే దేవుని పరిపూర్ణ కృప. ఈ కృపా ప్రణాళిక ద్వారా దేవుడు ఆనాడు మిశ్రమ జనమును సిద్ధపరిచాడు. కాని తన ఎన్నిక జనాంగమైన ఇశ్రాయేలీయులను దేవుడు ప్రత్యేకమైన రీతిలో సిద్ధపరుస్తూ వచ్చాడు. దేవుడు ఎన్నిక జనాంగమును సిద్ధపరిచిన విధానము. 1 అబ్రాహాముతో శ్రేష్టమైన వాగ్దానము. నోవహుతో చేసిన వాగ్దానము కంటే గొప్పదైన వాగ్దానాన్ని అబ్రాహాముతో చేశాడు. నిన్ను బట్టి భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదించబడును. ఇది ప్రభువైన యేసుక్రీస్తు చెప్పిన సమస్త జనాంగములకు సువార్త ప్రకటించుడి అనే మాటతో సరిపోలుతుంది. మిశ్రమ భక్తుల కంటే అత్యున్నతమైన అంతస్తులో దేవుడు తన ఏర్పాటు జనాంగాన్ని స్థిరపరిచాడు. 2 400 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వ శిక్షణ. వాగ్దానము పొందిన జనాంగానికి జైలు వంటి బానిసత్వం ఎందుకు వచ్చింది? పితరులైన 10 మంది అన్నలు యోసేపును అమ్మివేశారు. తండ్రుల దోషమును కుమారులు కూడా అసూయతో కాపీ చేశారు. అందుకే 6 లక్షల మంది ఇశ్రాయేలీయులు ఐగుప్తులో బానిసత్వ శిక్షను అనుభవించవలసి వచ్చింది. యెహోషువ కాలంలో ఆకాను ఒకడు దొంగతనము చేస్తే సమాజమంతా శిక్ష అనుభవించింది. అందుకే పరిశుద్ధ గ్రంథం హెచ్చరిస్తోంది, పరుల పాపములో పాలివారై యుండకుడి. ఆ 400 ఏళ్ల బానిసత్వంలో వారు యాస్టరిస్క్, ప్రభూ మమ్మల్ని ఎప్పుడు విడిపిస్తావు అని మొర్రపెట్టడం నేర్చుకున్నారు. దేవుడు వారి ప్రార్థన విని మోషేను రక్షకునిగా పంపాడు. 3 ఐగుప్తులో 10 అద్భుతాలు సీనాయి వద్ద 10 ఆజ్ఞలు. ఐగుప్తు ఖైదు ట్రైనింగ్ ముగిసిన తరువాత వారికి అరణ్యపు ట్రైనింగ్ అవసరమైంది. మన దేవుడు ఎంత గొప్ప దేవుడో వారు గ్రహించడానికి ఐగుప్తులో 10 అద్భుతాలు చేసి వారిని రక్షించాడు. ఆ తరువాత వారిని సీనాయి కొండ వద్దకు నడిపించి 10 ఆజ్ఞలు ఇచ్చి దైవిక క్రమశిక్షణ నేర్పించాడు. 400 ఏళ్లు ఖైదులో ఉంచి నలగ్గొట్టకపోతే దేవుని ఆజ్ఞలకు లోబడే హృదయము వారికి వచ్చేది కాదు. మన ఆత్మీయ పాఠం, దేవుని శిక్షణా పద్ధతులు అందరికీ ఒకేలా ఉండవు. చిన్నపిల్లల పద్ధతి వేరు, పెద్దపిల్లల పద్ధతి వేరు. మిశ్రమ జనమునకు వేరు, ఎన్నిక జనమునకు వేరు. దేవుడు మనల్ని శ్రమలగుండా లేదా నలగ్గొట్టబడే పరిస్థితులగుండా తీసుకెళ్తున్నాడంటే ఆయన మనల్ని తన శ్రేష్టమైన పెండ్లికుమార్తె సంఘముగా సిద్ధపరుస్తున్నాడని గ్రహించాలి. ఇశ్రాయేలీయులైన 4 లేదా ఆయా తరముల ప్రజలు రక్షింపబడటానికి దేవుడు వారిని ఏ విధంగా సిద్ధపరిచాడో ఈ చిత్రభాగంలో మనం స్పష్టంగా చూడవచ్చు. దేవుడు వారిపైకి శిక్షను రానిచ్చాడుగాని నిత్య నాశనము రానివ్వలేదు. దేవుడు వారిని ఎలా సిద్ధపరిచాడు? 1 బుద్ధి తెచ్చుకొనుటకు జైలులో వేసెను, ఐగుప్తు బానిసత్వము ద్వారా వారి అతిక్రమములను గ్రహించేలా చేశాడు. 2 నమ్ముటకు అద్భుతములు చేసెను, దేవుని శక్తిని విశ్వసించడానికి 10 అద్భుతాలు జరిగించాడు. అన్నిటికంటే గొప్పది ఏంటంటే వారిచేత ప్రార్థన చేయించాడు. దేవుడు వారి ప్రార్థనకు జవాబివ్వడానికి, రక్షించడానికి వారి పితామహులైన 10 మందిని గదిలో సిద్ధపరిచాడు. అరణ్యములో 40 సంవత్సరాల పాఠశాల. అరణ్యములో 40 సంవత్సరాలు మోషేగారు వారికి దైవిక పాఠాలు నేర్పించారు. మోషే పంతులుగారి వెనుక స్వయంగా దేవుడే ఉండి ఈ పాఠాలు చెప్పాడు. 6 లక్షల మందికి మోషే ఒక్కడే ముఖ్యుడై దేవుని వద్ద నేర్చుకుని ప్రజలందరికీ బోధించాడు. అయినా వారు వినలేదు గనుక శిక్ష పొంది ఆ తరువాత దేవుడు వారిని పాలు తేనెలు ప్రవహించే కనాను దేశానికి నడిపించాడు. దేవుడిచ్చిన తాయములు, ఆశీర్వాదాలు. 1 ఐగుప్తులో జైలు, క్రమశిక్షణ. 2 అరణ్యములో పాఠము, వాక్యశిక్షణ. 3 కనానులో పాలు తేనెలు, వాగ్దాన నెరవేర్పు. తరువాత యెహోషువ ద్వారా ఆ భూమిని పంచిపెట్టి అబ్రాహాముతో చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చాడు. అబ్రాహాము సొంత ఊరు అనే ప్రాంతము. దేవుడు అబ్రాహామును కనానుకు రప్పించి దాన్ని పాలు తేనెలు ప్రవహించే దేశంగా సిద్ధపరిచాడు.
ఎన్నిక జనాంగము యొక్క తండ్రులు మరియు తల్లులు. దేవుడు తన ఏర్పాటు జనాంగానికి పితరులను తల్లులను కూడా క్రమబద్ధంగా సిద్ధపరిచాడు. తండ్రులు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు. తల్లులు షారా, రిబ్కా, లేయా మరియు రాహేలు. మా తండ్రులు దూతలు అని ఆ ఎన్నిక జనాంగం చెప్పుకున్నారు. యాకోబు రాహేలును ప్రేమించినప్పటికీ దేవుడు లేయాను కూడా యాకోబుకు భార్యగా ఇచ్చి ఆమెను కూడా ఎన్నిక జనమునకు తల్లిగా చేశాడు. రాహేలు వంశము నుండి ప్రభువు రాలేదుగాని లేయా వంశము యూదాలోనుండే క్రీస్తు ప్రభువు జన్మించాడు. సమగ్రమైన దైవిక ఏర్పాటు. ఈ విధంగా దేవుడు తన ఎన్నిక జనాంగము కొరకు 4 శ్రేష్టమైన విషయాలను సిద్ధపరిచాడు. 1. తండ్రులను సిద్ధపరిచెను. 2. తల్లులను సిద్ధపరిచెను. 3. అద్భుతములను సిద్ధపరిచెను. 4. ఆజ్ఞలను సిద్ధపరిచెను. మన ఆత్మీయ అనుభవానికి అనువర్తన. మన దేవుడు క్రమము కలిగిన దేవుడు. ఆయన తన ప్రజలను ఊరకనే ఆశీర్వదించడు. జైలు శిక్షణ వంటి శ్రమల ద్వారా, అరణ్యము వంటి వాక్యపాఠాల ద్వారా నలిగింపజేసి వాగ్దాన దేశములోనికి నడిపిస్తాడు. కాబట్టి దేవుడు మన జీవితంలో అనుమతించే ప్రతి శిక్షణకు లోబడి ఆయన సిద్ధపరిచే నిత్యరాజ్యానికి యోగ్యులుగా తీర్చిదిద్దబడదాం. దేవుడు తన ప్రజలను ఏ విధంగా సిద్ధపరిచాడో చూద్దాం. 1. జైలులో వేసి ఐగుప్తు బానిసత్వములో నలగ్గొట్టాడు. 2. సముద్రము వద్ద ఏడ్పించి ఎర్రసముద్రము ఎదుట ఏ దిక్కు తోచని స్థితిలో దేవునివైపు మొర్రపెట్టేలా చేశాడు. 3. ఊరిలో చెడితే ఊరిలోని పిల్లలవలె ఏడ్పించెను. అరణ్య ప్రయాణంలో ఎదురైన శ్రమలలో వారిని నలగ్గొట్టి విధేయతను నేర్పించాడు. ఇశ్రాయేలీయులకు పాలు తేనెలు ప్రవహించే కనాను దేశమనే శ్రేష్టమైన తాయమును బహుమానమును ఇవ్వడానికే దేవుడు ఇదంతా చేశాడు. ఈ ప్రణాళికనంతటినీ దేవుడు మొదటనే అబ్రాహాముకు బయలుపరిచాడు. మన కొరకు పరమ కనాను, భూసంబంధమైన కనాను కొరకే దేవుడు తన ప్రజలను ఇన్ని శ్రమల గుండా సిద్ధపరిస్తే, దానికంటే ఎంతో గొప్పదైన పరమ కనాను అనగా నూతన యెరూషలేమును మనకివ్వడానికి ఆయన మనల్ని ఎంతగా సిద్ధపరచాలి. కాబట్టి మన జీవితాల్లో ఎదురయ్యే శ్రమలను, శోధనలను చూచి నిరాశపడకుండా దేవుడు మనల్ని తన రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాడని గ్రహించి ఆయత్తపడదాం. దీవెన. అలాగూ అన్ని స్థితులలో ఆయన మిమ్మును కాపాడి నడిపించి మహిమ మేఘమెక్కుటకు ఎన్ని అనుభవములు అవసరమో అన్ని అనుభవ అంతస్తులు అనుగ్రహించి ఆయన రాకడకు ఆయత్తపరుచుకొనుగాక. ఆమీన్.